పనులు చేస్తా ఉన్నాం కదా. ఏం పనులు చేస్తారు? కళ్ళు వస్తుందా మాకు? కాంగ్రెస్ కి ఓటేసినాం, కాంగ్రెస్ కి వేయండి, కాంగ్రెస్ కి వేయండి అని అందరు అన్నారు. మెల్లగిస్తామమ్మా. మెల్లగా ఎప్పుడు ఇస్తావు? నాట్లేసేది ఇప్పుడు అదనే పోతాంది. మెల్లగా ఎప్పుడు ఇస్తావు? నువ్వు బీడ మొత్తం బీడు ఉన్నప్పుడు ఇస్తారా? రేవంత్ రెడ్డి అన్న మెల్ల చేసుకొని వస్తాడు కదా. మెల్లమెల్లగా ఎప్పుడు ఎప్పుడు మొత్తం ఆ బీళ్ళు అయిపోయినాయి పొలాలన్నీ. ఆ పొలం నాటేసి అదని పోయినప్పుడు తర్వాత కాలువ ఇచ్చి ఏం సుఖం, ఇయ్యకుంటే ఏం సుఖం? రైతు బంధు కూడా మేము వేస్తాం. రైతు బంధు కూడా వస్తలేదు. ఇంత ముందు నాటు వేయకుండా రైతు బంధు పడేది, ఇప్పుడు రైతు బంధులు పడతానే. రైతు బంధులు పడతలే, ఏం పడతలేదు. ఏం చేస్తామని అడుగుతున్నాం. మేము కష్టం చేసింది తప్పుతలేదు. వేసిల్లు కదా మీరు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిల్లు కదా. ఓట్లు వేసినావయ్యా, వేసి ఏం సుఖం అంటానా? వేసిన ఓట్లు రేవంత్ రెడ్డికి వేద్దాం, 2 లక్షలు మాఫీ చేస్తాడు, కాలువ ఇడిచి పెడతాడంటే వేసినాం. ఆ కాలువ వస్తలేదు, ఇప్పుడు నాపేసి అదని పోతాంది. తర్వాత మెల్లగా ఇడిచి పెట్టినప్పుడు అప్పుడు ఏ సుఖం? నాటేసి అదనే పోతాంది, అది ఏ సుఖం చెప్పు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఏ విధంగా వచ్చేదమ్మా? రైతు బంధు ముందే వచ్చింది, అప్పుడు వేసినప్పుడు. రైతు బంధు వచ్చేది, కాలువలు ఎప్పుడో వచ్చేటి. కాలువ పోయింది, రైతు బంధు పోయింది, అంతా పోయింది. ఇప్పుడు ఏం లేదు. కరెంట్ కూడా 24 గంటలు కరెంట్ కూడా ఉంటది. రోజుకి ఎన్నిసార్లు పోతా ఉన్నది కరెంట్? రోజుకు 10 సార్లు పోతాంది కరెంటు. రోజుకి ఇంట్లో కరెంట్ పోతాంది, బాయిల మోటార్లు కరెంట్ కూడా పోతాంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు, రైతు బంధు, కాలువ ముందే చక్కని తండ్రి ఆయన. ఆయన పోయిండు. ముసలాళ్ళకు 4000 చేస్తాను, ఎవరికి పింఛన్ వస్తుంది, అదే 2000. ఎవరు కట్టాలి? ఫ్రీ బస్సు పథకం పెట్టిండు కదా మన రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్సు పథకం ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? ఫ్రీ బస్సు పెట్టిండు, మగోళ్ళకేమో సీట్లు కూడా కూర్చొని ఇస్తలేరు. ఆడోళ్ళే కొట్టుకుంటారు, మగోళ్ళని కొడతారు, వాళ్ళే కొట్టుకుంటారు. మీరు ఎన్నిసార్లు ఎక్కిల్లు బస్సు? ఎవరు నేను రేవంత్ రెడ్డి ఫ్రీ ఇచ్చిన కాడి నుంచి ఒక్కసారి కూడా పోలే, ఒక్కసారి కూడా పోలే. జనాలు చెప్తా ఉంటే వింటానా? అందుకే ఆ భయంతో ఎక్కలేవా? ఆ భయంతో పోతలేదు నేను, కొట్టుకుంటానని. అంటే రైతు బంద్ వేసి ఆ కాలువ ఇడిచి పెట్టండి, పాప ఉన్నోళ్ళు లేనోళ్ళు బతుకుతారు. ఇప్పుడు కాదమ్మా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు 6 పథకాలు అని చెప్పిండి. ఈ 6 పథకాలలో అన్ని అమలు చేసినామని చెప్తున్నాడు. అన్ని ఏం చేసిండు? కాలువ ఇప్పుడు దాకా వస్తలేదు, రైతు బంధు ఇప్పుడు దాకా వస్తలేదు, రుణమాఫీ చేస్తానా అని ఇప్పుడు దాకా చేస్తలేదు. గ్యాస్ 500కి చేస్తా అని చెప్పిండు కదా. వెయ్యి ఇస్తాను, 500 పడతాయని అంటాను కానీ 500 పడతానే లేవు. కేసీఆర్ తండ్రి పైసలు వేసిండు, ఆ సూదులో పావులెత్తలేదు, మంచిగా తొట్లు ఇచ్చిండు, ఉయ్యాలలు ఇచ్చిండు, పరుపులు మెత్తలు ఇచ్చిండు, అవి బంద్ చేసిండు, ఇవి బంద్ చేసిండు, నీళ్లు బంద్ చేసిండు, పైసలు బంద్ చేసిండు, ఏమిటి బంద్ చేసిండు. మా ఊరనికి రావద్దు, కనిపడవద్దు. ఎవరు కనిపించద్దు? కాంగ్రెస్ వాళ్ళు కనిపిద్దా లేదంటే కేసీఆర్? కాంగ్రెస్ వాళ్ళు కనిపించద్దు. మాకేం పనులు చేస్తలేరు, మాకేం చేస్తలేరు తండ్రి. కాదమ్మా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తారేమో అనేసి గెలిపించింది కదా. అయ్యో చేసినాము. మరి కేసీఆర్ సీరియల్ ఇచ్చినప్పుడు అట్లే కాంగ్రెస్ వాళ్ళకి సీరియల్ ఇవ్వద్దు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి అని అట్లే ఏడబాపించిండు కేసీఆర్. ఇక్కడ ఏం చేస్తారు? కాంగ్రెస్ సీరియల్ వచ్చిందని టీఆర్ఎస్ వాళ్ళకి సీరియల్ ఇవ్వాలి. ఈ పండగ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే? మాకు టిఫిన్లు, బాటీలు, మాకు బ్యాగులు మాకు ఇచ్చిండు. ఎప్పుడు చూపెడతాం? ఎవరిచ్చిండు? కేసీఆర్ ప్రభుత్వం. మా దయాకర్ కేసీఆర్ మాకు అన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఏం వస్తలేదు, ఏమి లేదు. ఇప్పుడు శైలి ముందర పెట్టుకున్నాం, కూర్చున్నాం. ముఖం చూసి సీరియల్ ఇస్తాను, మనుషులకు చూసి సీరియల్ ఇస్తారు ఎవరైనా. కేసీఆర్ ఎట్లా పంపిండు? బతుకా సీరియల్ పంపిండు, ఈ సీరియల్ పంపిండు. మనకు ఇగో టిఫిన్ కట్టడానికి డబ్బాలు పంపిండు, బాక్సులు పంపిండు, నీళ్ళు తాగడానికి డబ్బాలు మన బాటిల్ ఇచ్చిండు. అయ్యా ఎందుకు చేసుకొచ్చిండు కదా కేసీఆర్? చేసుకొచ్చిండు. మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసిండు? మరి మీరు ఇగో వేసిన అందరు బతకాలని లక్షలు మాఫీ చేస్తా అన్నాడు, మళ్ళా కాలువ ఇడిచి పెడతా అన్నాడు, పింఛన్ 4000 ఇస్తా అన్నాడు, రైతు బంధు వేస్తా, మీకంతా సౌకర్యాలు
పింఛన్ చేస్తామని అంటే 2 లక్షలు మాఫీ చేస్తాడు కదా, 4,000 పింఛన్ ఇస్తాడు కదా, ఈ రైతు బంధు అందరికి ఇస్తానంటే ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రావాలని వేసినాం కానీ ఇంత మోసం చేస్తాడని మాకు తెలియదు. తెలుసా గట్ల చేసినాం. 25 పోరగాళ్ళకి ఇస్తా, నేను అందరికి పైసలు ఇస్తా, 50 ఏళ్ళకి ఇస్తా, 25 ఏళ్ళ పోలగాళ్ళు మంచిగా బట్టలు తెచ్చుకోవాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి కూడా పైసలు ఇస్తానన్నాడు. వాళ్ళు కూడా అర్థం అయిపోయింది. మనుషులకు చూసి ఇస్తారయ్యా, ఏదైనా డబ్బులైనా సీరియలైనా అన్ని ఆగం వీళ్ళు చేసింది రాయే వాళ్ళు చేసింది. ఒక తీరు వయసులో ఉన్న వాళ్ళకి ఒక తీరు ఇస్తున్నారు. మన కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా ఇచ్చిండా, చిన్నలకు పెద్దలకు అందరు చూసుకుంటా ఇచ్చిండు కదా. ఆయన సుఖ అట్లా గెలిపించినాము కదా, ఆయన సుఖ అట్లా ఇస్తే మేము ఉండేవా, మీకెళ్ళి ఉండే మేము ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నాడా కేసీఆర్? మీకు గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమో గుర్తు ఏమో చూస్తాను, మాకేం చెప్తలేడు. 5 ఏళ్ళు ఎప్పుడు వెళ్తా చూస్తాను తండ్రి. ఇప్పుడు మాకు అప్పుడు వచ్చినట్టు వచ్చేది ఉంటే మళ్ళా ఎత్తాం. ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు అందరూ? మాకు నీళ్లు రావాలి, మాకు పింఛన్లు ఇస్తాను, 4,000 పింఛన్లు ఇస్తాన్నారు. నాకు చెరువు నిండా ఇప్పటికి నీళ్లు తొలికాడినాయి. మాకు 5 ఏళ్ళు మాకు నీళ్లు రావాలి, మాకు పింఛన్లు రావాలి, మాకు రైతు బంధు రావాలి, ఇక గీ పైసలు గీ మాత్రం రావాలి. మాకు ఇండ్లు ఇస్తానన్నది ఇండ్లు రావాలి. ఇక గింత మాకు ఇదే ఉంది తండ్రి. కవర్లు కప్పుకున్నాం, తల్లి ఇండ్లు ఇస్తానంటుంది, ఇండ్లు ఇస్తానంటుంది అని కవర్లు కప్పుకున్నాం. ఇక ఎప్పుడు వస్తుందో, ఇక ఎప్పుడు అంటది అని చూస్తాను. ఇక ఇండ్లు రావాలి, మాకు నీళ్లు చెరువు నిండా నీళ్లు వదలాలి. రావట్లేదా? కాలువలు పారట్లేదు? ఏది ఎండిపోతాయి, చెరువు ఎండిపోయింది అయ్యా, ఏది లేదు. చెరువు ఎండిపోయింది, ఆ చెరువు కింద పొలాలు ఇడిచిపెట్టారు. 10 సంవత్సరాల చెరువు ఎండిపోయినట్టుగా ఎప్పుడు చూసిలా మీరు? 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల ఎప్పుడు ఎండలే సార్, ఎప్పుడు ఎండలే. ఇగో ఇప్పుడు ఎండుతాంది, నాటు శుభ వేసుకోలే, నాటుకు మన బాయిల బోర్ల నీళ్ళు వస్తలేవు. చెరువు నిండా ఉంటే బాయి మన చెరువులో నీళ్లు ఉంటే బోర్ల నీళ్లు ఊరేటి, బోర్ల నీళ్ళు వస్తది, చెరువులో లేదా బోర్ల ఎక్కడి నుంచి వస్తది, ఎక్కడి నుంచి వస్తది, ఎట్లా బతుకుతారు ఈ రైతులు, ఎట్లా బతుకుతారయ్యా మీరే చెప్పుండ్రి. ఇక కేసీఆర్ వచ్చినా ఏం లేదు, ఈ సార్ వచ్చినా ఏం లేదు, ఆ సార్ వచ్చినా ఏం లేదు. మాకు బతుకు ఇచ్చుడు, మాకు ఇది ఉండాలి, మాకు బతకాలయ్యా. ఎంత వస్తుంది పెన్షన్? 2,000 అయ్యా. ఇక మేము దాస్తే మీరు దాచుకుంటారా కాగదాం? మీకు అన్ని బోగస్ మాటలు చెప్పి ప్రభుత్వం స్థాపించింది కానీ ఇప్పటివరకు ఏ పనులు చేయలేదు మీకు? ఏ పని చేయలేదయ్యా, ఏ పని చేయలే. మేమంటానే ఉన్నాయి, ఇప్పుడు ఏం పని చేయలే. చీరలో పోయి నీళ్ళు చూడుండ్రి, చీరలో నీళ్ళు ఉన్నాయేమో, ఆ చీరు ఒడక ముందే లింపుతాడు, కాల ఇడ్స పెడతాడు మా కేసీఆర్. ఇప్పుడు దాకా నీళ్ళు లేవు, రైతు బంధువులు లేవు, పింఛన్ లేదు, ఏది లేదు. ఇక ఏం చూస్తారు నువ్వు, మీరే చెప్పుర్రు. ఇక ఈ బతుకటోళ్ళు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు నాటేయలే, ఎవరేం అడుగుతలేరు, ఎవరేం అడుగుతలేరు. ఏందమ్మా ఏంటిది? పొల్లగాండ్లు మంచో తారాడి మొక్క రానోళ్ళ కాలు మొక్కిండ్రు. మా కొడుకులు పట్టేండ్రు, బట్ట రానోళ్ళ కాలు మొక్కిండ్రు, శైలు పట్టుకున్నారు, గదువులు దొరికించుకున్నారు. మంచిగా ఏనోళ్ళం ఏం మోసపోయినోళ్ళం మోసపోయినాం, నమ్మనోళ్ళం నమ్మినాం. మేము నమ్మినందుకు ఇప్పుడు మా శైలు పోసింది. ఇప్పుడు పోరగాళ్ళు పోతే చల్ మాకలేడ బయటికి నడవంటుందట. ఎవరు మీ ఎమ్మెల్యేనా? మీ ఎమ్మెల్యే అంటుంది అట్లా? మా ఎమ్మెల్యే ఎందుకంటది? కాదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారా? అంటారు. మేమేం చెయ్యం కాళ్ళు పట్టుకొని నీళ్ళు పట్టుకొని ఏ పిచ్చిన మేమేం చెయ్యం అని పోరగాళ్ళు అంటారు. అంతే తండ్రి.